ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు. ఉత్తమ శిష్యుని యొక్క లక్షణమును తెలియజేయుచున్నారు. గురుడాశ వదలకుండిన మరి శిష్యుడు ద్రవ్యములోభమగ్నుండైన మర్యాద దక్కదిరువుర కెరిగుండుము వీరలతి ఎర్రిగుండుము వీరలతి హీనులోయన్న గట్టి గాదరభీమనులోయన్న గురుడు శిష్యుని కన్నా కొడుకు గగన కొన్నా గురుడు శిష్యుని కన్నా కొడుకు గగన కొన్నా గురునిపై శిష్యుడా గురి నిల్పకుండిన హీనులోయన్న గట్టిగా దొరభీమనులోయన్న. ఓ శిష్యుడా, గురువు ఆది మొదలుకొని శాంతము అనగా మొదటి నుండి చివరి వరకు చేయు పనులకు ఆధారమైన ఎరుకను వదిలినవాడు. మరి శిష్యుడు నవవిధ ద్రవ్యములలో ఆత్మ కూడా ఒక ద్రవ్యమే. అటువంటి ఆత్మానుభవమైతే మోక్షము కలుగునని భావముతో ఆత్మ ఉపదేశము పొంది అట్టి ఎరుకయే శ్రేష్టమైనదనే భావముతో గురువునకు చెప్పుచుండినను వారిరువురికి గౌరవము దక్కదు. వారు లోకములో ప్రాపంచికుల వలె సులకనగా చూతురు. వీరు లోకుల వలె జనన మరణములను పొందుతురు. సద్గురువు శిష్యుని పుత్రవాత్సల్యముతో చూడకున్నా శిష్యుడా గురునియందు వినమ్రమము భయభక్తి శ్రద్ధ లేకపోయినా వారిద్దరినీ హీనులుగాను తలంచుదురు. ఓ శిష్యుడా, గురువు ఆది మొదలుకొని శాంతము అనగా మొదటి నుండి చివరి వరకు చేయు పనుల ఆధారమైన ఎరుకను వదిలినవాడు. ఇక్కడ గురుస్వరూపము అంటే ఆది అంటే ఏదైతే సహజ సిద్ధముగా ఉన్నదో ఆ సహజ సిద్ధముగా నుంచి కదిలిన ఆది అంటే మొదటి నుంచి, శాంతము మొదటి నుంచి శాంతము అంటే చివరి వరకు చేయు పనుల ఆధారమైన ఎరుకను వదిలినవాడు. ఇక్కడ చివరి వరకు మొదటి నుంచి చివరి వరకు చేసే పనులు ఏవైతే ఉండయో ఆ పనులు మొత్తానికి ఆధారమైన ఎరుక, ఆ ఎరుకను కూడా వదలనివాడు గురుడు అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది. మరి మొదలు నుంచి చివరి దాకా సమస్తం మొత్తం కూడా ఎరుక యొక్క స్వరూపమే అని మనకిక్కడ తెలియజేసేటప్పుడు ఆ ఎరుకను కూడా వదిలినవాడు గురుస్వరూపము అంటే మనకిక్కడ చెప్తూ ఉన్నారు.
మరి ఏ విధంగా మనకి ఇక్కడ మొదల నుంచి చివరి దాకంటే మొదలు అంటే మనం మొదలని మనం చూడాలి. ఎక్కడ మొదలు పెట్టుకుంటే ఎక్కడ చివరనేది మనకి కనపడుతూ ఉంటుంది. అసలు మొదలనేది మనకు కనపడితే కదా ఈ ఎరుకకు మొదలనేది మనకు ఏ విధంగా కనపడుద్ది. అసలు ఇది ఎక్కడ పుట్టింది, ఇది ఎక్కడ పుట్టి చివరికి ఎక్కడ చివరి దాకా వెళ్ళిపోతూ ఉన్నది. దీని పుట్టుక యొక్క స్థానం తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వాళ్ళమే ఈ శరీరములోనే ఈ ఎరుక యొక్క పుట్టుకను తెలుసుకోవాలి. వేరే ఇంకొకసారి బయట ఎక్కడ కూడా మనకు కనపడేది కాదు. అందువల్ల ఈ శరీరములోనే ఎక్కడైతే గుర్తనేది ఎరుగుతూ ఉన్నదో, అంటే గుర్తు అనేది ఎరుగుతూ ఉందంటే మనకి గాఢ సుషుప్తిలో మనకి ఏ గుర్తు అంటూ లేకుండా గాఢ సుషుప్తిగా మనం బాగా నిద్రించినప్పుడు ఆ నిద్రలో నుంచి మనకి మెలకువ క్షణం ఏదైతే ఉందో ఆ క్షణమే ఇక్కడ మనం ఎరుక పుట్టుకగా మనం గుర్తించవచ్చు. అంటే అంతకుముందు ఉండ యొక్క స్వరూపము ఎరుక యొక్క ఉనికనేది ఎరుక యొక్క స్వాభావికమనేది అక్కడ ఏది కూడా లేకుండా ఉందన్నమాట. ఆ గాఢ సుషుప్తులు ఎప్పుడైతే మెలకువ అనేది వచ్చిందో ఆ మెలకువ క్షణమే అక్కడ మనకి ఎరుక యొక్క పుట్టుక అని మనకి దాన్ని బట్టి మనం అక్కడ ఎరుక యొక్క లక్షణాన్ని మనం గుర్తించుకోవచ్చు ప్రతి ఒక్కరూ. ఇక అక్కడి నుంచి ఇకది ఈ జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు ఇక అనంతాన్ని ముందు తన శరీరాన్ని తన ఇల్లు వాకిలి భార్య బిడ్డలు కుటుంబము పొలము పుట్ర తన కర్మలో ఏవైతే ఉండయో వీటిని మొత్తాన్ని ఒకదానమ్మటొకటి మొత్తాన్ని సృష్టించుకొని ఏది ముఖ్యమైనదో దాన్ని ఎన్నుకొని ఆ రోజు చేసే పని ఆ రోజు సంబంధించిన క్రియ ఏదైతే ఉందో దాన్ని ముందు ఎన్నుకొని ఇక ఆ పనికి సంబంధించిన వాతావరణం ఆ పనికి సంబంధించిన విధానాన్ని తోడు చేసుకుంటూ ఇక ఈ ప్రపంచములో కనపడే అనేక రకాలుగా కనపడే ఈ దృశ్యరూపకములో అనేకత్వంతో మిళితమైపోయి ఆ విధంగా నానా రకాల యొక్క భావాలు నానా రకాల యొక్క దృశ్యములో బడి అనంతం యొక్క భావనలతోటి ఇది మిళితమైపోవటం అనేది జరుగుతూ ఉన్నది. మరి మనం గుర్తెరగటం అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇక ప్రపంచం మేనకి అంటే ఎప్పుడైతే ఈ దేహం మేనకి వచ్చిందో అప్పుడే అది మన యొక్క దాని ఉనికి అనేది కోల్పోవటం జరుగుద్ది. ఎక్కడ గుర్తెరిగిన మరుక్షణంలో ఈ దేహం మీదకి రావటం జరుగుద్ది. ఈ దేహంలో మిళితం అవ్వటం అనేది జరుగుద్ది. దేహంలో మిళితమైనాక ఇది మొత్తం మనం ఇప్పుడు చెప్పుకున్నది మొత్తం కూడా ఇది జరిగేది మొత్తం కూడా మిళితమైపోవటం అనేది జరుగుద్ది. ఇక దాని ఉనికి అనేది ఇక ఏ కోచానా కూడా మనకి కనపడదు. ఏ కోచాన మనం వెతికినా ఎంత వెతికినా మనకు దొరకదు. అప్పుడు సర్వస్వాన్ని మొత్తాన్ని సృష్టించుకొని ఆ సృష్టించుకున్నదే గాక అదే నిజము అని దానితోటి మిళితమైపోయి ఈ మళ్ళీ గాఢ సుషుప్తికి పోయిన దాకా దీంట్లో సతమతమైపోతూ ఉంటుంది ఈ జాగ్రత్త అవస్థలో. అందువల్ల ఎరుకకు పుట్టుక స్థానం అనేది మనం ప్రత్యేకించి ఎక్కడ గుర్తెరిగే దానికి ఆస్కారం లేకుండా శరీరంలో మిళితమైందంటే ఎరుకను ఎవ్వరం కూడా మనం గుర్తెరగలేము. ఎప్పుడైతే కదిలిందో కదలిక ముందుండ యొక్క స్థానాన్ని మనం చూసినప్పుడు జ్ఞానరూపకమై మనం మిగిలినప్పుడే ఇక్కడ ఎరుక యొక్క స్వాభావికాన్ని మనం గుర్తెరగగలుగుతాం. ఎప్పుడైతే జ్ఞాన స్వరూపమే మనం అవుతామో అప్పుడే ఈ ఎరుక యొక్క లక్షణాన్ని మనం గుర్తెరుగుతాం. అంటే జ్ఞానము కూడా ఎరుకే. అంటే ఎరుకగా ఉన్నప్పుడు
ఆ జ్ఞాన రూపకంగా మనం ఉన్నప్పుడు అప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఇంద్రియాదులు ఏవైతే ఉండయో ఆ ఇంద్రియాదులకు సంబంధించిన కార్యకలాపాలు ప్రతి ఒక్కటి కూడా దేనికి సంబంధించిన పని ఏదైతే మనకు తటస్థించుద్దో ఆ పనికి బిగినింగ్ కానించి దాన్ని కానీ ఎక్కడైతే మొదలవుతూ ఉన్నదో సంకల్ప రూపకంతో ఆ మొదలయ్యేదాన్ని మిగిలి చూసే యొక్క స్వరూపమే ఇక్కడ ఎరుక జ్ఞానము అంటే. ఆ స్థానంలో కానీ ఎవరైతే సాధన ద్వారా అటువంటి స్థితిని అక్కడ పొందగలిగి ఆ స్థానంలో కానీ నిలబడగలిగారు అంటే నేను అనే యొక్క స్వరూపము అక్కడ ఆ జ్ఞానస్వరూపమేను. అటువంటి జ్ఞానస్వరూపంగా నిలబడ్డప్పుడు అక్కడి నుంచే ఈ ఇంద్రియాదులతోటి సమస్తం మొత్తాన్ని కూడా సృష్టించుకొని నామరూపక్రియలు మొత్తాన్ని కూడా సృష్టించుకొని ఈ అనేకత్వానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉండయో వాటిని మొత్తాన్ని కూడా చేసుకుంటూ వాటితోటి సతమతమైపోతూ ఈ ప్రపంచంలో అనేక విధాలుగా నానా విధాలైన అవస్థలంటూ చెందుతూ ఉంటాడు ఈ జీవుడు. ఈ జీవుడన్నా ఎరుకన్నా జ్ఞానమన్నా సందర్భానుసారముగా వచ్చే యొక్క పదమేనమాట. ఎరుకన్నా జీవుడన్నా ఆత్మన్నా వీటన్నింటికీ కూడా పర్యాయ పదాలే కానీ వాస్తవమైన అన్నిటి యొక్క అర్థము మటుకే ఒకటిగానే సూచించుతూ ఉంటుంది. కాబట్టి అందువల్ల ముందు అటువంటి ఆ మొదలనేది ఎరుక పుట్టుకనేది మొదలనేది ఎప్పుడైతే మనం చూడగలుగుతామో ఆ ఎరుక స్వరూపంగానే మనం చూడగలుగుతామో దాని చివరనేది ఏ విధంగా అది పోయి ఎక్కడైతే మళ్ళీ ఈ ప్రపంచాన్ని కానీ అనేకత్వాన్ని కానీ సృష్టించుకొని మళ్ళీ ఎక్కడైతే లయమైపోతూ ఉన్నదో అదే అక్కడ మనకు చివరి భాగము. అందువల్ల ఇక్కడ గురువు అంటే ఎవరు అంటే ఆ ఎరుక మొదలుకొని ఆది మొదలుకొని అటువంటి ఆది మొదలుకొని ఆ ఎరుక యొక్క పుట్టుక స్థానాన్ని మొదలుకొని అది చివర ఎక్కడ దాకా అయితే పోయి ఎంతైతే సృష్టించుకొని చివరికి ఎక్కడైతే లయమైందో ఆ లయమైన స్థానం కానీ ఈ పుట్టుక స్థానం కానీ ఈ రెండింటినీ కూడా మిగిలి చూసేది కానీ ఈ ప్రపంచం వైపు వెళ్ళేది కానీ ఆ మిగిలి చూసే యొక్క స్వరూపమే ఇక్కడ ఎరుక అంటే జ్ఞానము. ఇక్కడ గురుడి యొక్క స్వరూపం అంటే ఆ మిగిలి చూసే యొక్క ఎరుక యొక్క స్వాభావికాన్ని ఆ ఎరుకను కూడా వదిలినవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ గురుస్వరూపము అంటే. అటువంటి గురుస్వరూపము అటువంటి వదిలినవాడు. మరి శిష్యుడు నవవిధ ద్రవ్యములలో ఆత్మ కూడా ఒక ద్రవ్యమే. అటువంటి ఆత్మానుభవమైతే మోక్షము కలుగునని భావముతో ఆత్మోపదేశము పొంది అట్టి ఎరుకయే శ్రేష్టమైనదనే భావముతో గురువునకు చెప్పుచుండినను వారిరువురికి గౌరవము దక్కదు. గురుడు యొక్క స్వరూపం ఏంటిది? ఎక్కడైతే ఎరుకనేది పుట్టిందో ఎక్కడైతే లయమైపోయి చివరదాకా ఉన్నదో ఆ రెండింటినీ కూడా గుర్తెరిగి ఆ గుర్తెరిగిన యొక్క ఆత్మన్నా ఎరుకన్నా దాన్ని కూడా వదిలినవాడే ఇక్కడ గురుస్వరూపము. అయితే ఇక్కడ శిష్యుడి యొక్క స్వరూపం ఏంటిది? ఏ నవవిధ భక్తులలో నవవిధ మార్గాలలో ఆత్మ కూడా ఒక ద్రవ్యమే, ఆత్మ కూడా ఒక వస్తువేనని, అటువంటి ఆత్మానుభవమైతే మోక్షము కలుగునని అటువంటి భావముతో ఆత్మ ఉపదేశాన్ని గురువు దగ్గర పొంది అట్టు ఎరుకయే శ్రేష్టమైనదని
ఇక్కడ ఎరుకను వదలకుండా ఎక్కడైతే ఈ ఎరుకనేది జ్ఞానమనేది పుడుతూ ఉన్నదో అదే నిజము అని, అదే శ్రేష్టము అనుకునే యొక్క భావన కలిగిన వాడు ఎక్కడ శిష్యుడు. ఇక్కడ గురువుకి శిష్యుడికి ఉండ వ్యత్యాసము ఏంటిదంటే, ఏదైతే నిజము అనుకుంటూ ఉన్నాడో శిష్యుడు, దాన్ని నిజమనుకున్న దాన్ని గురుడు సంపూర్ణంగా అది అబద్ధమని వదిలి, ఆ వదిలిన స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని పొందినవాడు ఇక్కడ గురుడు. అయితే ఇక అటువంటి శిష్యుడు ఈ ఆత్మే నిజము అనుకొని గురువుతోటి గురువునకు చెప్పుచుండినను వారిరువురికి గౌరవము దక్కదు. స్వామి, ఇక్కడ ఆత్మే నిజము కదా అని ఆ ఎరుక యొక్క స్వభావంతో గురువుకి ఎదురెదిరిగి మాట్లాడటం కానీ, గురువుతోటి తర్కించటం కానీ, ఇటువంటివన్నీ జరిగినప్పుడు అక్కడ వాళ్ళిద్దరికీ కూడా ఇక్కడ గౌరవము అనేది దక్కనే దక్కదు. వారు లోకములో ప్రాపంచికుల వలె చులకనగా చూతురు. వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ ఎరుకే నిజమని వాదించుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కూడా లోకములోనే జమకట్టి, లోకులు అంటే జనాలు మొత్తం ఏ ఎరుకైతే నిజమని ఈ ప్రపంచములో తిరిగి ఎరుక యొక్క లక్షణాలతోటే కూడుకొని ఈ ప్రపంచానికి సంబంధించిన సర్వకార్యకలాపాలు చేస్తూ అదే నిజమనే జీవితాన్ని జీవించుతూ ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎరుకే నిజమని ఆత్మే నిజమని ఇల్లు వాదించుకునే యొక్క గురు శిష్యులకి ఎలాంటి వ్యత్యాసము లేనే లేదు. వీళ్ళను కూడా లోకులు ఏ విధంగా చూస్తారంటే, ఈ జనన మరణములను వీళ్ళు తప్పక ఈ జనన మరణాలని తప్పనిసరిగా ఈ లోకులు ఏ విధంగా జనాలైతే ఈ జనన మరణాలని పొందుతూ ఉంటారో వీళ్ళిద్దరూ కూడా అటువంటి జనన మరణాలని పొందుతూ ఉంటారు. కాబట్టి సద్గురువు శిష్యుణ్ణి పుత్రవాత్సల్యముతో చూడకున్నను, అంటే గురువు యొక్క స్వాభావికము ఏ విధంగా ఉండాలి అంటే, శిష్యుణ్ణి తన పుత్రుడు కన్నపుత్రుడు యొక్క వాత్సల్యం అంటే అటువంటి ప్రేమతోటి కానీ చూడకున్నా, శిష్యుడు గురుని యందు వినమ్రమము అంటే శిష్యుడు గురువునందు భయము భక్తి వినమ్రము అంటే ఎప్పుడూ కూడా వినయముగా ఉండకపోయినా వాళ్ళిద్దరినీ హీనులుగానే తలంచుదురు ఈ లోకములో. ఎవరికయ్యా ఎక్కడి పరిపూర్ణ బోధ పట్టుద్దంటే, శిష్యుడి యొక్క లక్షణము గురువుని వినమ్రమము భయభక్తి శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, గురువు అటువంటి శ్రద్ధాభక్తి వినయము ఉండ శిష్యుణ్ణి తన సొంత బిడ్డ కన్నా కూడా ఎక్కువగా పుత్రవాత్సల్యముతో తన్ని కానీ చూసుకున్నప్పుడు ఆ ఇద్దరి యొక్క సఖ్యత ఏదైతే ఉన్నదో అటువంటి సఖ్యత కలిగిన వారికే ఈ పరిపూర్ణ బోధ అనేది పట్టుద్ది. అంటే ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణము ఇటువంటి గురువు యందు అటువంటి భయభక్తులు శ్రద్ధ కలిగి ఉండాలి. ఉత్తమ గురువు యొక్క లక్షణము అటువంటి శ్రద్ధ కలిగిన శిష్యుణ్ణి తన పుత్రుడి యొక్క శ్రద్ధ వాత్సల్యము ఏదైతే ఉందో అటువంటి వాత్సల్యము గురువు దగ్గర ఉన్నప్పుడే ఈ పరమాత్మ యొక్క స్థితి తప్పనిసరిగా అక్కడ చేకూరటం అంటూ జరుగుద్ది. అందువల్ల ఉత్తమ శిష్యుడి యొక్క లక్షణము ఏ విధంగా ఉండాలి అని మనకు తెలియజేయుచున్నారు. ఓం తత్ సత్.